సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 600 ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమంజలు. ముందుగా మీ అందరికీ కూడా ధార్మికము ఆధ్యాత్మికము వీటి యొక్క విషయాన్ని మనం చర్చిస్తూ ఉన్నామండి. మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. మామూలుగా ధార్మికంలోనూ ఆధ్యాత్మికంలోనూ రెండు కోణాల్లో చూసినా కూడా మనుషులు భగవంతుడిని తల్లి తండ్రిగా కొలుస్తారు. తల్లి తండ్రిగా కొలుస్తారు. వాళ్ళ ప్రార్థనలు విన్నట్లయితే మనకేమర్థమవుతుందంటే త్వమేవ మాతా చ పితా త్వమేవ, హెవెన్లీ గాడ్ ఫాదర్. అట్లా ఇప్పుడు మనం తల్లి తండ్రి అని కొలుస్తున్నాం, కానీ మామూలుగా భౌతిక ప్రపంచములో తల్లి తండ్రి మరియు పిల్లలు ఉన్నటువంటి ఆ సంబంధం ఉంది చూసారా, ఆ సంబంధాన్ని అనుభవం చేయట్లేదు. ఇది ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అక్కడ ఏమైపోతుంది, భలే నోటితో అంటున్నారు త్వమేవ మాతా చ పితా త్వమేవ, కానీ ఆ కనెక్షన్ అనేది ఒక తండ్రితో మాట్లాడుతున్నట్లు, ఒక పిల్లవాడు తండ్రితో తల్లితో మాట్లాడుతున్న అనుబంధం అనేది కలవటం లేదండి. అనుభూతి జరగటం లేదు. కేవలం భక్తులుగానే వెళుతున్నారు చూసారా. పిల్లలుగా నేను నీ పిల్లవాడిని, నీవు నా తండ్రివి అని ప్రార్థిస్తున్నాము, కానీ మనము ఏం చేస్తున్నాం, భక్తులుగానే భయపడుతూ మన యొక్క మేము పాపులము నీచులము, నువ్వు చాలా గొప్పవాడివి, మా జీవితాన్ని ఉద్ధరించు, మా పాపాలు హరించు, ఇట్లా అంటున్నాం. కానీ ఒక తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకున్న రీతిలో మాట్లాడుకోవటం లేదండి ధార్మికులు. మీరు గమనించండి. ఎందుకంటే మన బేస్ ఫౌండేషన్ ఏంటి, భగవంతుడు పరమ సత్యము, వారు మాటలు కూడా పరమ సత్యము. ఎక్కడ అసత్యం అనేది ఉండకూడదండి. ఎక్కడ ఇప్పుడు 600 ఎపిసోడ్, ఇది 600 ఎపిసోడ్ అంటే చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఎక్కడైనా కూడా నేను అసత్యము ఆధారంగా చెప్పడం జరిగిందా భగవంతుడి మాటలు అని ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అర్థమైందండి. ఇది ఆధ్యాత్మిక జగత్తులో ఏమవుతుందంటే కరెక్ట్గా ఆత్మ అనుభవం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి మూల స్వరూపంలో ఆత్మ, కాబట్టి విశ్వాత్మ అందరికీ తండ్రి ఒక్క పరమాత్మ, కాబట్టి తల్లి తండ్రి ఒక పరమాత్మ. కాబట్టి అర్థమైందండి. ఈ సంబంధము మనకి చాలా క్లియర్గా మనకి ఆ సంబంధం అనుభూతి జరుగుతుందండి. దీనికి ముఖ్యమైనటువంటి ఒక కండిషన్ ఏంటంటే ఆత్మానుభూతి కంపల్సరీ. స్వయాన్ని దేహం అనుకుంటే పరమాత్మతో మన సంబంధాన్ని జోడించుకోలేము. ఇది ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే నేను ఆత్మని అనుకుంటానో అప్పుడు ఆత్మ కూడా ఈ సూక్ష్మము, పరమాత్మ కూడా సూక్ష్మము. ఏ విధంగా అయితే భౌతికంలో తల్లి తండ్రి పిల్లలు అందరూ స్థూలమే. తల్లి తండ్రి స్థూలము, ఫిజికల్గా రెండు చర్మ చక్షులతో చూడగలుగుతాం మనం, ఒక మమ్మీ డాడీ అని. ఆ డాడీ మమ్మీలు కూడా పలానా మా అబ్బాయి అమ్మాయి అని చెప్పి వాళ్ళు కూడా చూస్తారు. సో భౌతికంగా ఎలాగైతే కనెక్షన్ ఏర్పడిందో అదేవిధంగా ఆధ్యాత్మిక కోణంలో ఎట్లా కనెక్షన్ ఏర్పడుతుంది అంటే ఇద్దరూ సూక్ష్మమే. ఆత్మ సూక్ష్మము, ఆత్మ రెండు భౌతిక చర్మనేత్రాలతో చూడలేము. అదేవిధంగా ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మని కూడా మనము ఈ చర్మచక్షులతో చూడలేము. కాబట్టి కనెక్షన్ ఏర్పడుతుంది, అనుభూతి జరుగుతుంది. అనుభూతి జరిగిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మీలో ఆంతరిక శక్తి డెవలప్ అవుతుంది, మీలో గుణాలు వస్తాయి, మీలో శక్తులు అనుభూతి అవుతాయి. మీరు మీ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మీకు అరే నేను ఎంత ఈజీగా ఈ క్లిష్ట సమయంలో ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాను, చాలా సులభంగా ఎదుర్కొన్నానేంటి, ఇదో ఒక టెన్షన్లోకి వచ్చేవాడిని, ఇప్పుడేంటి చాలా ఈజీగా ఎదుర్కొన్నానేంటి అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఆంతరిక శక్తి పెరుగుతుందన్నమాట. ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మతో మనం కనెక్ట్ అవుతాం. భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగానండి భగవాను వాచ చెప్తాను, అర్జున వాచ చెప్తాను. మీకు అర్థమైందండి. భగవాను వాచ 9వ అధ్యాయం 17వ శ్లోకము, పితాహమస్య జగత మాత, అంతవరకు సరిపోతుంది. పితా అహం జగత మాత, నేను జగత్తులో ఉన్నటువంటి విశ్వాత్మలందరికీ తల్లిని
తండ్రిని. అర్థమైందండి. అదేవిధంగా అర్జునోవాచలో కూడా 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగంలో 43వ శ్లోకం 43వ శ్లోకం ఏమిటంటే పితాసి లోకస్య చరాచరస్య, చరాచర జగత్తుకి నీ ఒక్కడివే తల్లివి తండ్రి. సో ఇద్దరు చూసారా, ఇక్కడ అర్జునుడు పరమాత్మ సంతానం అనుకుంటే ఒక ఆత్మరూపంలో సత్యాన్ని గ్రహించగలిగేటువంటి ఆ స్థితిలో ఉన్న రిప్రజెంటేటివ్ అని అనుకుంటే ఆ కనెక్షన్ ఏర్పడిపోయింది. చూసారా, అర్జునుడు పరమాత్మ యొక్క మాటలు అంటూ అర్థం చేసుకుంటున్నాడు, అన్వయించుకుంటున్నాడు, అనుభవంలోకి తీసుకొని వస్తున్నాడు. ఆ విధంగా తన యొక్క వాటి జీవితాన్ని సుఖమయం చేసుకుంటున్నాడు, చక్కగా పరమాత్మ యొక్క పాలనతో చేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని ముఖ్యంగా మనం గమనించాలి. ఇక్కడ అర్థమైంది కదండి. ఇక్కడ ఫిజికల్లో మనం త్వమేవ మాతాచ పితాత్వం అనుకున్నా కూడా ఎవరు, ఎందుకంటే పరిచయం లేదు కదా, నా సొంత పరిచయం కూడా లేదు. నేను స్థూలంలో నేను దేహం అనుకుంటూ జీవిస్తున్నాను. తండ్రి కూడా ఒక దేహధారిగా ఊహిస్తున్నాను. భగవంతుణ్ణి దేహధారిగానే ఒక 33 కోట్ల దేవీ దేవతల నుండి, లేక ధర్మస్థాపకుల నుండి, లేక ఋషులు, మునులు, సాధువులు, సంతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, పీఠాధిపతులు వగైరా వగైరా నుండి కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా పుణ్యాత్మలు, అందరినీ కూడా స్థూలంగా చూస్తున్నాం. అర్థమైందండి. పరిచయం లేదు, పరమాత్మ పరిచయం, నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ, ఇవన్నీ 7 డైమెన్షన్స్లో భగవంతుడు భగవద్గీతలో స్పష్టమైన పరిచయం మనం ఇప్పటికే చర్చించుకున్నాం. అర్థమైందండి. సో ఈ పరిచయం ఉండడం కారణంగా మనం అనుభూతి చేస్తాము. భక్తి మార్గంలో కేవలం భక్తుడు భగవంతుడు ఆ యొక్క సంబంధం ఏర్పడింది, కానీ తండ్రి పిల్లవాడు, తల్లి తండ్రి మరియు పిల్లవాడు ఆ సంబంధము ఏర్పడలేదు. ఇది ముఖ్యమైన భేదం అండి, గుర్తించండి. మరొక భేదాన్ని తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. ఇప్పుడు మీకు ఇది 600వ ఎపిసోడ్ అండి, 600. ఇది ముఖ్యమైనటువంటి ఇంకొక మైల్ స్టోన్ అనుకోండి. ఇక్కడ కూడా మనకి ఎంత చక్కటి ఆ కఠోపనిషత్తులో తదుపరి మంత్రం ఎంత చక్కగా ఉంది అంటే, ఎంతో అద్భుతమైనటువంటి లోతైన విషయాన్ని మనకి చెప్తుంది. ఈ ఒక్క శ్లోకం అనరు వాళ్ళు. మామూలుగా భగవద్గీత మిగతా కొన్ని దాంట్లో శ్లోకం అంటాం, ఇక్కడ ఉపనిషత్తుల్లో మంత్రాలు అంటాం, వేదాల్లో కూడా మంత్రం అంటాం. ఇక్కడ తదుపరి మంత్రం అంటే మనం ఏం తెలుసుకున్నాం ఇదివరకు? 1వ అధ్యాయము 2వ వల్లి 22 తెలుసుకున్నాం. ఇప్పుడు 1వ అధ్యాయము 2వ వల్లి 23వ మంత్రం ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ ఒక్క మంత్రం నిజంగా సత్యత ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని నిజంగా ఉపనిషత్తుల్లో ఇంత విధంగా చెప్తున్నాడా, ఇంత చెప్తున్నప్పటికీ కూడా నేనేమి కేవలము చదువుకోవడానికే ఇష్టపడుతున్నాను, వినడానికి ఇష్టపడుతున్నాను, నలుగురికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను, కానీ ఇది ఆచరణయోగ్యము కాదా? ఎందుకు ఈ విధంగా చెప్పినటువంటి ఇంత స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లు ఖరాఖండిగా అంటాం చూసారు, నిర్ద్వంద్వముగా, ఖచ్చితంగా, ఎటువంటి సంశయ రహితముగా ఇంత చక్కగా చెప్తున్నప్పటికీ కూడా నేను పట్టించుకోలేదేంటి అని మీకు అనిపిస్తుందండి. ఖచ్చితంగా అనిపిస్తోంది. మీలో ఒక యూటర్న్ తీసుకునేటువంటి ఒక సంకల్పం కూడా కలుగుతుంది. అవును కదా, ఉపనిషత్తులో ఇదే ఉంది, భగవద్గీతలో కూడా ఇదే ఉన్నది. మనం దేని ఆధారంగా మన జీవితాన్ని ఇప్పుడు నడిపించుకుంటున్నామో అది కరెక్టేనా కాదా? మనిషి చెప్పినటువంటి విషయాలు మనం నమ్ముతున్నాం ఈ రోజున, భగవంతుడు చెప్పిన విషయాలు మనం విస్మరిస్తున్నాము. మన జీవితం ఏ విధంగా ఉద్ధరింపబడుతుంది ఆలోచించండి ఒక్కసారి. ఎందుకంటే ఈ ఉపోద్ఘాతం మీకు చెప్తే మీకు కాస్త ఆసక్తి కలుగుతుందని ఒక ఆశ, ఒక తపన. అర్థమైందండి? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది ఎంత అద్భుతంగా ఉందండి. ఇది నిజంగా ఎంత గొప్ప మంత్రం అంటే, ఈ మంత్రము 2 ఉపనిషత్తుల్లో ఒక కామా ఫుల్ స్టాప్ తేడా లేకుండా ఉందండి. ప్రతి అక్షరము అలా మ్యాచ్ అవుతుంది, 2 ఉపనిషత్తుల్లో ఉంది. అర్థమైందండి? కఠోపనిషత్తు 1.2.23, ముండక ఉపనిషత్తు 3.2.3, 2 ఉపనిషత్తుల్లో ఉంది. 1.2.23 నోట్ చేసుకోండి. చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ యొక్క ఎపిసోడ్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలండి. ఈ ఉపనిషత్తు మంత్రము ఎంత ఖచ్చితంగా, ఎంత క్లియర్గా, ఎటువంటి సంకోచము లేకుండా స్పష్టమైన విధానాన్ని మనకి చెప్తోందన్నమాట. ఆత్మని ఏ విధంగా మనము తెలుసుకోగలుగుతాము. ఇది ఏం చెప్తున్నా, ఎవరు చెప్తున్నారు? ఇది యమధర్మరాజు అంటే 2 ఉన్నాయండి. 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి పరమాత్మ, యమధర్మరాజు రూపం. నెంబర్ 1, పరమాత్మ జ్ఞానాన్ని పసిగట్టినటువంటి ఎవరైతే ఉన్నారో, కొన్ని లక్షల మంది తెలుసుకున్నారు.
తత్వదర్శిన అన్నాడు 4వ అధ్యాయం 34వ శ్లోకంలో. ఆ తత్వాన్ని దర్శించిన వాళ్ళు కూడా యమధర్మరాజు కిందనే మీరు ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా స్పష్టంగా వర్డ్ టు వర్డ్ మీనింగ్తో సహా ఎక్కడ సంశయము లేకుండా భగవంతుడు ఏ విధంగా చెప్పాడో దాన్ని జీవితంలో ఆచరణలో పెడుతూ వాళ్ళ అనుభవం చేస్తూ ఆ ఆనందాన్ని మనకు పంచుతున్నారన్నమాట. అందుకని నచికేతుడు ఎంత స్పష్టంగా అడిగాడండి, భగవంతుడా, హేమధర్మరాజా, నాకు ఆత్మజ్ఞానము కావాలి, నాకు పరమాత్మ తత్వము కావాలి, నేను సత్యత ఆధారంగా ముందుకు వెళ్ళాలి. ఎంత చక్కటి ఆ విధంగా దృఢ నిశ్చయంతో ఉన్నాడు చూసారా, సాత్విక ధృతితో ఉన్నాడు. అందుకనే భగవంతుడు యమధర్మరాజు రూపంలో ఆయనకి ఇవన్నీ విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా ఈ మంత్రం వినండి. ఏమిటండి ఈ మంత్రం? కఠోపనిషత్తు 1.2.23, ముండక ఉపనిషత్తు 3.2.3. మీరు రాసుకుంటారని నేను పదే పదే చెప్తున్నాను. మీరు కూడా ఈ గూగుల్లో కానీ దేనిలో కానీ చాట్ జీపీటీ లేకపోతే పర్ప్లెక్సిటీ లేకపోతే ఈ గూగుల్ జెమిని దేంట్లోనైనా కొట్టండి, ఈ 2 నంబర్లు ఇచ్చి దీని అర్థం ఏమిటి అని ఒక్కసారి అడగండి. మీకు ఇప్పుడు నేను చెప్పబోయేదే వస్తోంది. జాగ్రత్తగా వినండి. ముందు మాట ఏం చెప్పారంటే, ఈ మంత్రము అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఇది పరమాత్మను కేవలము పాండిత్యము ద్వారా కాకుండా భగవంతుని అనుగ్రహము ద్వారా మాత్రమే పొందగలమని వివరిస్తుంది. భగవంతుడి అనుగ్రహం ఉండాలంట. చూసారా, భగవంతుని అనుగ్రహం ఉండాలంటే మనకు భగవంతుడి పట్ల ఎంత నిశ్చయం ఉండాలండి. భగవంతుడు అంటే క్యాజువల్గా ఉంది, ఆయన ఎవరో తెలియదు, ప్రతి ఒక్కరిని భగవంతుడు అనేస్తున్నాను, సర్వవ్యాపి అనేస్తున్నాను, ఆత్మ పరమాత్మ కలిసిపోతుంది అంటున్నాను, ఎన్నో రకరకాల భ్రమలతో జీవిస్తూ ఉన్నాను. నేను దేహం అనుకుని దేహభ్రాంతిలో ఆ దైహిక మనుషులు చెప్పే విధానాన్ని నేను నమ్ముకుంటూ వస్తున్నాను. ఎంత గాఢంగా నమ్మేనంటే ఇప్పుడు భగవంతుడు చెప్పిన విషయాన్ని నమ్మలేకపోతున్నాను. చూసారా ఎంత విచిత్రం, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఒకసారి వినండి జాగ్రత్తగా. ఏమంటున్నాడండి, ఈ మంత్రం అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఇది పరమాత్మను కేవలం పాండిత్యము ద్వారా, శాస్త్ర పాండిత్యము, పుస్తకాలు చదువుకున్నాను, మొత్తం అంత కంఠోపాఠం పట్టుకున్నాను, కొన్ని వేల సంఖ్యలో ప్రవచనాలు చేశాను, ఉపన్యాసాలు ఇచ్చాను, ఇవేవి పనికిరావంటున్నాడు పరమాత్మని ప్రాప్తి చేసుకోవడానికి. గమనించండి, పాండిత్యము ద్వారా కాకుండా భగవంతుని అనుగ్రహం, అంటే బ్రాకెట్లో గ్రేస్ అని ఇచ్చాడు, GRACE, ఆయన యొక్క గ్రేస్ అంటే ఆయన యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే పొందగలమని వివరిస్తుంది. ఒక్కసారి ఈ శ్లోకం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దీన్ని నేను రషప్ చేయడానికి లేదండి, ఏదో విధంగా చెప్పేస్తే అయిపోతుంది ఇచ్చినటువంటి అరగంట సమయంలో కాదు. ఇది మీ బుద్ధిలో కూర్చోవాలి. ఇదివరకు కూడా మీరు చూసుంటారు కదా, 18వ అధ్యాయంలోని 41, 42, 43, 44 4 శ్లోకాలు, 4వ అధ్యాయంలోని 13వ శ్లోకము ఏమిటండి, వర్ణ వ్యవస్థ గురించి ఎంత చక్కగా చెప్పాడో. నేను 21 ఎపిసోడ్స్లో చర్చించానంటే 10 గంటల పైన నేను చర్చించాను. ఎక్కడా కూడా అసత్యానికి తావివ్వకుండా, ఎక్కడ కూడా సంశయానికి తావివ్వకుండా, ఎక్కడా కూడా ఏదో విధంగా మిమ్మల్ని ఏదో మభ్యపెట్టడానికి ఆ విధంగా నేను చెప్పడం కాకుండా ప్రతి దాన్ని వర్డ్ టు వర్డ్ మీకు మీనింగ్ చెప్పి భగవంతుడు చెప్పినటువంటి మాటలు దాని యొక్క యథార్థ భావాన్ని మీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా వీలైతే దీన్ని 2 ఎపిసోడ్స్లో కవర్ చేస్తాను మీకు. ఇది 2 ఉపనిషత్తుల్లో ఉంది. కఠోపనిషత్తు 1.2.23, ముండక ఉపనిషత్తు 3.2.3. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇదివరకు మనం చర్చించుకున్నాం, కానీ ఇప్పుడు వరుస క్రమంలో వస్తున్నాం చూసారా, దానివల్ల ఇది రిపీట్ అవుతోంది. ఇదివరకు మనం చర్చించుకున్నాం కొన్ని అక్కడక్కడ, అందులోంచి ఒకటి ఇందులోంచి ఒకటి అలా తెలుసుకున్నాం. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి ఉపనిషత్తులో వెళ్ళేటువంటి ఆలోచన కూడా లేదు. తర్వాత భగవంతుడే ఆ యొక్క సంకల్పం కల్పించాడు, మనం ముందుకు వెళుతున్నాం. ఇప్పుడు ఒక్కసారి మనం సిస్టమేటిక్గా వెళ్తున్నాం. ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్తు కంప్లీట్గా 18 మంత్రాలు చర్చించుకున్నాం. తర్వాత కఠోపనిషత్తులో 1 అందులో 29 మంత్రాలు చర్చించుకున్నాం. ఇప్పుడు 1, 2లో 25 మంత్రాలు అన్నా, ఇంకెన్ని ఉన్నాయో నాకు తెలియదు. ముందు ఇనీషియల్గా అడిగితే 25 మంత్రాలు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 25లో మనం 23వ మంత్రంకి వచ్చాం. ఇంకా 2 మంత్రాలు మిగిలిస్తే ఈ 2వ వల్లి అయిపోతే మళ్ళీ 3వ వల్లిలోకి వెళ్తాం. ఇంకెన్ని వల్లీలు ఉన్నాయో, ఎంతకాలం వెళుతుందో, ఇది కఠోపనిషత్తు ఎప్పుడు పూర్తవుతుందో కూడా నాకు తెలియదు. అర్థమైందండి? ఒకసారి జాగ్రత్తగా వినండి. నాయమాత్మ ప్రవచనేన లభ్యో నా మేధయా నా బహూనా శ్రుతేన. ఇది ఈ విధంగా పలకడంతో నాకు కూడా కొంచెం పలకడం ఈజీ అయిపోతుందండి. మీకు కూడా విన్న వాళ్ళకి కూడా ఇది వచ్చేస్తుంది. నాయమాత్మ ప్రవచనేన లభ్యో నా మేధయా నా బహూనా శ్రుతేనా. ఇది 2 పంక్తులు అయిపోయాయి. యమే వైష వృణుతే తేన
లభ్యస్తశ్చైష ఆత్మ వివృణుతే తనూం స్వాం. ఇది మంత్రం అండి. ఒక్కసారి మీకు ప్రతిపదార్థం చెప్తాను, నేను రాసుకున్నాను. చాలా ముఖ్య ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. ఒక్కొక్క పదం నేను చాలా 4-5 కోణాల్లో అనలైజ్ చేసి క్షుణ్ణంగా ఆ పదాన్ని అర్థం చేసుకుని నేను రాసుకున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. అయం ఆత్మ అంటే ఈ ఆత్మ. ఈ ఆత్మ అంటే ఎక్కడైతే ఆత్మ అనే పదం వస్తే పరమాత్మ కూడా వస్తాడండి. ఎందుకంటే ఆత్మ కూడా జ్యోతి స్వరూపం, పరమాత్మ కూడా జ్యోతి స్వరూపం. ఒక్కటే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే ఆత్మ జనన మరణ చక్రంలో శరీరాలు తీసుకుంటూ ఆ విధంగా వస్త్రాలు మార్చుకుంటూ తిరుగుతుంది. పరమాత్మ రాడు కాబట్టి ఆయన పరమాత్మ అన్నాం. అంతే తప్ప ఆత్మ కూడా జ్యోతి స్వరూపము, పరమాత్మ కూడా జ్యోతి స్వరూపం. 13వ అధ్యాయం 17వ శ్లోకంలో జ్యోతిషామపిత జ్యోతి. అర్థమైందండి. ఈ ఆత్మ పరమాత్మ తత్వము అయమాత్మ అంటే నా ప్రవచనేన లభ్య అంటే ముందు నా అన్నాడు కదా, నా అయం ఆత్మ ప్రవచనేన లభ్య అంటే ఇక్కడ నా అనేది ప్రవచనేన లభ్య దగ్గర పెట్టాడు. అంటే అర్థం ఏంటి? ప్రవచనం అంటే నేను ఏదో మామూలుగా ఏదో ఇప్పుడు భక్తి మార్గంలో ధార్మికంలో మామూలుగా ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా, మన ప్రవచనాలు అంటుంటాం కదా. ఒకసారి నాకు డౌట్ వచ్చేసి ప్రవచనం అంటే ఏమిటో అని ఒకసారి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగాను. అడిగితే ఏం చెప్పిందంటే చూడండి, అక్కడ ప్రవచనం అంటే వేదాల రిఫరెన్స్ ఇస్తున్నాడు. వేదాల రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? వేదాలని ఏమన్నా అర్థం వస్తుందా ప్రవచనం అంటే అనేది నాకు సంశయం వచ్చి నేను అడిగాను అనమాట. దానికి సమాధానం ఏమిచ్చిందంటే వేదాలను పఠించడం అంట. ప్రవచనం అంటే వేదాలు అంటే భక్తి మార్గంలో ధార్మిక జగత్తులో వేదాలకు అత్యంత ప్రాముఖ్యత ఉందండి. అర్థమైందండి? అత్యంత ప్రాధాన్యత ఉంది. వేదాలను పఠించడము మరియు ఇతరులకు బోధించడాన్ని ప్రవచనము అంటారు. మీరు కూడా ట్రై చేయొచ్చు. అంటే మనం తెలుసుకోవాలి కదా, కరెక్ట్ అక్యురేట్ మీనింగ్ తెలుసుకోవాలి. ప్రవచనం అంటే ఏదన్నా ఒక స్పీచ్, ఒక ఆధ్యాత్మికంగా ధార్మికంగా మనకు ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని భాగవతం, భారతం, రామాయణం ఇవన్నీ తీసుకుని ఒక ఉపన్యాసం ఇవ్వడానికి మనం ప్రవచనం అంటున్నాం. కానీ ఇక్కడ ప్రవచనం అంటే వేదాల మీద ఫోకస్ ఇస్తున్నాడు. వేదాలను పఠించడము మరియు ఇతరులకు బోధించడాన్ని ప్రవచనము అంటారు. ప్రాచీన కాలములో వేదాలను నేర్చుకోవడం అంటే చూడండి, ప్రాచీన కాలంలో వేదాలను నేర్చుకోవడం అంటే గురువు నోటి నుండి వచ్చిన శబ్దాన్ని యథాతథంగా ఉచ్చరించడము. గురువు నోటి నుండి వచ్చిన శబ్దాన్ని యథాతథంగా ఉచ్చరించడము దాన్ని అంటున్నారంటే ప్రాచీన కాలంలో వేదాలు నేర్చుకోవడం అంటే. శంకరాచార్యుల వారు తమ భాష్యములో, శంకర భగవత్పాదులు చాలా శ్రేష్టమైనటువంటి వారు, తక్కువ వయసులోనే ఆయన ఎన్నో అద్భుతమైన పనులు చేసి వెళ్ళారండి. శంకరాచార్యుల వారు తమ భాష్యములో దీనిని బహువేద స్వీకరణేన అన్నారంట. బహువేద స్వీకరణేన అంటే ఈ ప్రవచనం అంటే దాని యొక్క నిర్వచనంలో ఇది చెప్పారంట అని వివరించారు. అంటే ఎన్ని వేదాలను కంఠస్థము చేసినా, ఇక్కడ నా ప్రవచనేన లభ్య అన్నాడు చూసారు, దానికన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు శంకర భగవత్పాదులు గారు? ఎన్ని వేదాలను కంఠస్థము చేసినా, స్టడీ ఆఫ్ మల్టిపుల్ వేదాస్ అంటే నేను అక్కడ ఇంగ్లీష్లో ఇచ్చింది కూడా నేను యథాతథంగా రాసుకున్నాను. ఎందుకంటే అక్కడ ఏదో ఒక ఎంఫసిస్ చేయడానికి కోసం ఇంగ్లీష్లో రాశారు. అదే స్టడీ ఆఫ్ మల్టిపుల్ వేదాస్. ఇప్పుడు 4 వేదాలు ఉన్నాయి కదా, అదనమాట. ఎంత పాండిత్యం సంపాదించినా, చాలా జాగ్రత్తగా వినండి, అర్థమైందండి? ఎన్ని వేదాలను కంఠస్థము చేసినా, ఎంత పాండిత్యము సంపాదించినా కేవలము పుస్తక జ్ఞానము లేదా శబ్ద జ్ఞానము ద్వారా ఆత్మ సాక్షాత్కారము లభించదు. ఇది శంకరాచార్య గారి భాష్యము ఈ యొక్క ఈ మంత్రం మీద అన్నమాట. అక్కడ ముఖ్యంగా నా ప్రవచనేన లభ్య అన్న పదం మీద వారు ఏమంటున్నారు చూసారా? కేవలం పుస్తక జ్ఞానము లేదా శబ్ద జ్ఞానము ద్వారా ఆత్మ సాక్షాత్కారము లభించదు. అండర్లైన్ చేసుకున్న పాయింట్. తర్వాత నా మేధయ అన్నాడు. మేధస్సు అంటే తెలివితేటలు. అర్థమైందండి? కేవలం మేధస్సు, బుద్ధి కుశలత లేదా శాస్త్రాల శ్రవణము కాదు, శాస్త్రాల శ్రవణం కాదు. కేవలం మేధస్సు, బుద్ధి కుశలత లేదా నిశిత జ్ఞాపక శక్తి. కొంతమంది అద్భుతంగా చూసారు, టకటక మంత్రాలు గింత్రాలు టకటక చెప్పేస్తారు. మనం ఏదో వాళ్ళే భగవంతుని అనుకుంటాం. అర్థమైంది? కొంచెం అక్కడ అర్థం చేసుకోండి, కాస్త లాజికల్గా వెళ్ళండి, కాస్త బుద్ధి నేత్రాన్ని తెరవండి. అందుకని ఇక్కడ బాగా అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉన్నది అంటే అది ఏమి, దానివల్ల కూడా ఆత్మ సాక్షాత్కారం కాదని చెప్తున్నాడు కదా. నా మేధయ అన్నాడు కదా. నా అంటే కాదు, కేవలం మేధస్సు, బుద్ధి కుశలత లేదా నిశిత జ్ఞాపక శక్తి వలన కూడా ఏమంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ అనుభవము, ఆత్మ జ్ఞానము లభించదు.
అండర్లైన్ చేసుకోండి. నా మేధయ నా బహునా శృతేన. శృతేన అంటే వింటాం అనమాట. బహునా అన్ని వింటూనే ఉంటాం. ఎక్కడ ప్రవచనాలు జరిగితే వింటాం, టీవీలో వింటాం, యూట్యూబ్లో వింటాం. ఎక్కడ పెద్ద మనిషి చెప్తుంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారంటే అద్భుతంగా చెప్తున్నారు, బ్రహ్మోహంగా చెప్తున్నారు. ఎవరి కోసం అమోఘము అని ప్రశ్న వేసుకోవాలి మీరు. చాలా బాగా చెప్పారు. ఎవరి కోసం బాగా చెప్పారు అంటే మన కోసం కాదు, అందరి కోసం. నేను తప్ప ప్రపంచంలో అందరి కోసం బాగా చెప్పారు అలా అనుకుంటున్నాం ఇప్పటిదాకా మనం. కాస్త తీవ్రమైన విషయం అండి ఇది, చాలా చాలా సీరియస్ విషయం. నా కోసం అంటూ ఏమీ అక్కర్లే, నా జీవితం ఉద్ధరింపబడక్కర్లే. ఎంత అద్భుతంగా చెప్పారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బహూనా శృతేన నా, అనేక ధార్మిక గ్రంథాలు లేదా శాస్త్రాల, ఏమంటే అక్కడ నా మేధే అయిపోయింది. నా బహునా శృతేన, అనేక ధార్మిక గ్రంథాలు లేదా శాస్త్రాల వినడము. శ్రవణం అంటే వినడము ద్వారా ఆత్మ పరమాత్మ తత్వము బోధపడదు. ఎందుకు భగవంతుడిని పొందలేకపోతున్నారో ఈ యొక్క మంత్రం ఒక్కటి పెట్టుకుంటే, ఈ 2 మంత్రాలు ముండకలో 3:2:3, కఠోపనిషత్తులో 1:2:23. ఎందుకు ప్రపంచంలో వీళ్ళెవరూ కూడా పరమాత్మని పొందలేకపోతున్నారు అన్నదానికి చాలా డీటెయిల్డ్గా స్పష్టంగా చెప్తున్నాడు. నా బహునా శృతేన, అనేక ధార్మిక గ్రంథాలు లేదా శాస్త్రాల శ్రవణం వినడం ద్వారా ఆత్మ పరమాత్మ తత్వము బోధపడదు. ఇదంతా ఎలాగ బోధపడదు చెప్పేటప్పుడు ఎలాగ బోధపడుతుంది ఈ మంత్రంలోనే ఇది కూడా ఉంది. ఎలాగ పొందలేమో, ఎలాగ పొందగలుగుతామో. ఎలా పొందగలుగుతాం చూడండి. యమే వైశ అంటే యం ప్లస్ ఏవ ప్లస్ ఏష. యమే వైశ, ఏ సాధకుడైతే ఈ ఆత్మతత్వాన్ని ప్రాప్తి చేసుకునే విషయాన్ని, ముందుగా ఏంటంటే ఒక బలమైనటువంటి ఒక సంకల్పం తీసుకోవాలండి. కాస్త ఆధ్యాత్మిక జగత్తులో నేను ఎంటర్ కావాలి, కాస్త ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసుకోవాలి. అక్కడ ఆత్మ అన్న పదం ఉంది, ఆది అన్న పదం ఉంది. సో ఆత్మని ఆది స్థితిలోకి తీసుకుని వెళ్ళేటువంటి జ్ఞానము నేను తెలుసుకోవాలి. ఎందుకంటే నాలో కూడా ఆత్మ ఉన్నది. 850 కోట్ల మనుషులలో ఆత్మ ఉన్నట్టే నాలో కూడా ఉన్నది. శవములో ఆత్మ లేదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరము శవముగా మారుతుంది. ఎంత క్లియర్ ఇది! ఇందులో మనకు దృఢ నిశ్చయం ఉండాలంటాడు. ఈ క్లారిటీ మనం కోరుకోవాలి. 24 గంటలు ఇంద్రియ సుఖాల మధ్యలో మునిగిపోతూ దేహభ్రాంతిలోనే కొట్టుమిట్టాడుతూ కాస్త ఏదో ఉపన్యాసం విన్నాం, ప్రవచనం విన్నాం అంటే కుదరదంట. దానిలో ఎన్ని వేల ప్రవచనాలు విన్నా కూడా నీకు ఆత్మ పరమాత్మ తత్వం బోధపడదు అంటున్నాడు. అందుకే నేను చెప్పాడు, ఏ సాధకుడైతే ఈ ఆత్మతత్వాన్ని ప్రాప్తి చేసుకునే విషయాన్ని వృణుతే అంటే ఏంటండి, అత్యంత తీవ్రమైన విషయముగా పరిగణిస్తాడు. అత్యంత తీవ్రమైన విషయముగా పరిగణిస్తాడు అంటే కోరుకుంటాడు. తేన, అటువంటి సాధకునికి మాత్రమే లభ్య ఆత్మ సాక్షాత్కారము లభిస్తుంది. అండర్లైన్ చేసుకోండి. తస్య, అట్టి సాధకునికి ఏష ఆత్మ, ఈ ఆత్మ, ఏష ఆత్మ అంటే ఈ ఆత్మ, తనూం స్వాం అంటే స్వాం తనూం అన్నమాట. అంటే పరమాత్మ ఎవరిని ఎంచుకుంటాడో వారికి మాత్రమే ఆత్మ తన నిజస్వరూపాన్ని వివృణుతే వ్యక్తపరుస్తుంది, వెల్లడిస్తుంది. చూసారా, పరమాత్మ కోరుకోవాలంటే మీరు ముందు ఆత్మగా అనుభవం చేయడానికి ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు వెయ్యాలి. నేను శరీరం కాదు, నేను ఈ వినాశి శరీరము కాదు, నేను అవినాశి ఆత్మని. అందుకనే పరమాత్మ ఎవరిని ఎంచుకుంటాడో వారికి మాత్రమే ఆత్మ తన నిజస్వరూపాన్ని వివృణుతే వ్యక్తపరుస్తుంది, వెల్లడిస్తోంది. ఇక్కడ పరమాత్మ ఎంచుకున్న వాళ్ళకి అవుతుందని ఎందుకన్నాడు? ఒక్కసారి లాజికల్గా అర్థం చేసుకోండి. కాస్త సత్యము తర్కము ఇంగిత జ్ఞానం చాలు. ఇదనమాట. అంటే సాత్విక జ్ఞానము యొక్క లక్షణం అన్నమాట. సత్యము తర్కము ఇంగిత జ్ఞానం, సాత్విక జ్ఞానము 18వ అధ్యాయంలోని 20వ శ్లోకంలో చెప్తాడు. ఎందుకు పరమాత్మ కోరుకుంటేనే అవుతాం మనం. పరమాత్మ కోరుకోవాలంటే ముందు నేను ఆత్మ రియలైజేషన్లోకి వెళ్ళాలి. అంతవరకు పరమాత్మ దొరకడు.
అక్కడ వెళ్ళి తీవ్రమైన తపస్య, ఆ విధంగా ఒక తపస్యలాగా చేసుకుని ప్రతినిత్యం అభ్యాసం చేసుకుంటూ వెళితే, రోజుకు 5 నిమిషాలు 10 నిమిషాలతో మొదలు పెట్టుకొని అలాగా చేసుకుంటూ వెళితే మన తపనని గమనించి పరమాత్మ తన యొక్క స్వరూపాన్ని వెల్లడిస్తాడు, ఆత్మ ద్వారా వెల్లడిస్తాడు. ఎందుకు చెప్పండి? ఇక్కడ లాజిక్ ఉంది. ఇక్కడ ఏమిటా లాజిక్ ఏంటంటే, భగవంతుడికి శరీరము లేదు, భగవంతుడు నిరాకారుడు, అందుకనే వారిని పరమాత్మ అంటాం, ఈశ్వరుడు అంటాం. అర్థమైందండి? ఈశ్వరుడు అనొచ్చు, జ్యోతిస్వరూపుడు, నిరాకారుడు, ఆ పరమేశ్వరుడు, యోగేశ్వరుడు, మహేశ్వరుడు, ఇలా గీతలో చెప్పాడు. నా పేరు ఈశ్వర అని 15వ అధ్యాయంలోని 17వ శ్లోకంలో ప్రకటించడం కూడా జరిగింది. ఈశ్వర అన్నాడు అందులో ఆఖరి పదం. ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు ఏ కర్తవ్యం చేయడం కోసం ఈ సృష్టి మీద అవతరిస్తున్నాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్థమైంది? ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. నేను ధర్మ సంస్థాపన చేయడం కోసం నేను సృష్టి మీద అవతరిస్తాను. నేను అధర్మాన్ని పెంచి పోషించడం కోసం రాను. అధర్మం పెచ్చు పెరిగినప్పుడు, ఆకాశాన్ని అంటుకున్నప్పుడు, ధర్మం పాతాళానికి దిగినప్పుడు, ఇంకా ఇప్పుడు వర్తమానంలో మనుషులు ఆచరిస్తున్నటువంటి రకరకాల విధానాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, ప్రవచనాలు, ఇవన్నీ ఎన్ని చేసినా కూడా మనిషి చరిత్ర నిర్మాణం చేసుకోవడం లేదు. విలువలకు ఎటువంటి విలువ లేకుండా చేసుకున్నాడు. ఒక సాటి మనిషిని మనిషిగా గుర్తించలేకపోతున్నాడు. ఒక 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 పరమాత్మ సంతానముగా మనం ఎవరిని కూడా గుర్తించలేకపోతున్నాము. అర్థమైందండి? సో ఇటువంటి సమయములో నేను వచ్చి మళ్ళీ పునః ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, మరి విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానాన్ని ఇచ్చి నేను ఈ యొక్క ప్రపంచాన్ని ఉద్ధరిస్తాను, మళ్ళీ క్రొత్త యుగాన్ని స్థాపన చేస్తాను. ఎందుకంటే అటువంటి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని తీసుకున్నప్పుడు ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే పిల్లల్ని తీసుకుంటాడు. అంతే కదండి? ఆ సమర్థించేవాడా కాదని ఎలా తెలుస్తుంది? మన యొక్క ఆత్మ నిశ్చయము, వ్యవసాయాత్మిక బుద్ధి అన్నాడు చూసారా గీతలో 2వ అధ్యాయంలో 41వ శ్లోకంలో. అర్థమైందండి? ఆ విధంగా ఆ నిశ్చయం ఉన్నటువంటి వాడు, దృఢ సంకల్పం ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా పరమాత్మ ఎవరిని ఎంచుకుంటాడంటే విషయం అదనమాట. ఇప్పుడు తాత్పర్యం ఒకటి చెప్పి నేను ముగిస్తాను ఈ ఎపిసోడ్ని. తర్వాత మళ్ళీ మనము మిగతా విషయాలు తెలుసుకుందాము. ఎందుకంటే ఈ మంత్రాన్ని చాలా కూలంకషంగా మనం అర్థం చేసుకోవడానికి సిద్ధం అవ్వాలండి. తాత్పర్యం: ఈ ఆత్మ పరమాత్మ తత్వము కేవలము వేదాలను చదవడము, వాటిని వెళ్ళవేయడము లేదా ప్రవచనాల ద్వారా ఇతరులకు అద్భుతంగా బోధించడం వలన కానీ, ఏమంటే ఈ ఆత్మ పరమాత్మ తత్వము కేవలము వేదాలను చదవడం వలన కానీ, వాటిని వల్లవేయడం వలన కానీ, లేదా ప్రవచనాల ద్వారా ఇతరులకు అద్భుతంగా బోధించడం వలన కానీ, మేధస్సు ద్వారా చేసే అధ్యయనము లేదా అమితమైన శాస్త్ర శ్రవణము ద్వారా కానీ లభించదు. ఇది ఆత్మ పరమాత్మ తత్వం లభించదు. అంతఃకరణ శుద్ధితో ఎట్లా లభిస్తుందంట? అంతఃకరణ శుద్ధితో చేసే ఉపాసన అంటే వర్షిప్, పూజ, మరియు పరమాత్మ అనుగ్రహం ముఖ్యం. అర్థమైందండి? అంతఃకరణ శుద్ధి అంటే ఆత్మ యొక్క శుద్ధి. ఆత్మని శుద్ధి చేసుకోవడం కోసం మన ఆత్మ యొక్క మనం తెలుసుకోవాలి, ఆత్మకు ఉనికిని కనిపెట్టాలి. తర్వాత పరమాత్మ అనుగ్రహం వస్తుంది ఆటోమేటిక్గా. అంటే చదివింది చాలదు, విన్నది సరిపోదు. ఆత్మ అనుభవం పొందాలంటే ఆ పరమాత్మ అనుగ్రహం ఉండాలి. అంటే కేవలము శాస్త్ర పాండిత్యం మాత్రమే ఆత్మజ్ఞాన ప్రాప్తికి సరిపోదని ఈ మంత్రము ఒక బలమైన హెచ్చరికను జారీ చేస్తుంది. పరమాత్మ ఎవరిని వరిస్తాడో, ఎవరిపై అనుగ్రహము చూపుతాడో, బ్రాకెట్లో పెట్టాడు. పరమాత్మ ఎవరిని అనుగ్రహిస్తాడో, ఎవరిని వరిస్తాడో, ఎవరిపై అనుగ్రహం చూపుతాడో వారికి మాత్రమే పరమాత్మ తన నిజస్వరూపాన్ని వెల్లడిస్తాడు. వారికి మాత్రమే పరమాత్మ తన నిజస్వరూపాన్ని వెల్లడిస్తాడు. 4వ అధ్యాయం 7, 8తో కనెక్ట్ అవ్వండి. అప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఇక్కడితో మనం ఈ చర్చని ముగిద్దాం. ఈ యొక్క ఎపిసోడ్లో ఈ యొక్క మంత్రం మీద, తదుపరి ఇదే మంత్రం మీద మళ్ళీ మనం కొనసాగిద్దాం. ఈ మంత్రాన్ని పూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.